నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో నైరాస్యం అలముకుంది. దాదాపు వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తానికి టికెట్స్ లేవు. నెక్స్ట్ వేరే మీ నియోజకవర్గాలకి వేరే అభ్యర్థి వస్తారు, వాళ్ళకి అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి ముఖాన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీలో జరుగుతుంది ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి విధానాన్ని ఎంచుకున్నారు అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్ర మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు కానీ, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొహానే చెప్పేస్తున్నారు, మీతో మాకు పని లేదు, మీరు వెళ్ళిపోండి, నెక్స్ట్ వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తున్నాము, ఆయనకి మీరు అన్కండిషనల్గా సపోర్ట్ చేయండి అని చెప్పి ఇంత ధైర్యంగా అసలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారనేది అర్థం కాని పరిస్థితి. దీనికి మీరేమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4 నెలల ముందే అతను ఓటమిని అతను నైతికంగా ఒప్పుకున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఏదైతే 2019లో 151 సీట్లు అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా, మినిస్టర్లతో సంబంధం లేకుండా, అతని సొంత వ్యూహాలతో, అతని సొంత ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుంపలోకి నెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టగా తయారు చేసి రాష్ట్రానికి ఒక రావణలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎమ్మెల్యేలు, అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఓట్ అడిగే స్తోమత లేదు, వాళ్ళకి అర్హత కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో రావడం కోసం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయారు. ప్రజలకు కూడా సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు వెళ్ళి ఓట్లు అడగలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా అతనికి అర్థమైపోయింది, ఈసారి నా ఓటమి తథ్యం. ఎవరైతే ఈరోజు వైకాపా పార్టీలో ఉన్నారో, ఎమ్మెల్యేలుగా గెలిచారో, మంత్రులుగా చేస్తున్నారో వాళ్ళను నమ్ముకొని నేను ఎలక్షన్లకు వెళితే నేను ఘోరంగా ఓడిపోతాను అని చెప్పేసి సిట్టింగులకి సీట్లు ఇచ్చే దమ్ము ధైర్యం లేక ఈరోజు వాళ్ళందరిని కూడా పొమ్మన లేక పొగబెట్టి ఆయనే గ్రూపులను రెచ్చగొట్టి ఈరోజు అతన్ని నమ్ముకున్నటువంటి తన సొంత సామాజిక వర్గాల వాళ్ళని కానివ్వండి, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలను కానివ్వండి, వాళ్ళ రాజకీయాలని ఈరోజు తొంగలో తొక్కి వాళ్ళ భవిష్యత్తును కూడా ఎటు కాని విధంగా తయారు చేసి ఈరోజు వాళ్ళ పార్టీలో నుంచి, వాళ్ళ ప్రభుత్వం నుంచి బయటకు తోలుతున్నటువంటి పరిస్థితి. ఓకే, అసలు ఇంతగా గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజకీయాల్లో కూడా సిట్టింగ్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టే రాజకీయ పార్టీని మనం చూసి ఉండవేమో బహుశా. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని అతనిలో లోపం పెట్టుకొని సిట్టింగ్స్ మేము పడి వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోగాను వచ్చే అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయమంటే అంటున్నారు. అసలు క్యాడర్ ఉంటానికేనా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్యాడర్? అవునండి, ఇప్పటికే ఆల్మోస్ట్ 6 వికెట్లు పడిపోయాయి. 6 వికెట్లు ఏవైతే ఆనం రామనారాయణ గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన శ్రీదేవి గారు, అదేవిధంగా నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, దేవాన్ రెడ్డి గారు 6 వికెట్లు పడిపోయాయి. ఇదే బాటలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు. నిన్న అతని తాడేపల్లి కొంపకి కొంతమంది అతని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పిఠాపురం, జగ్గంపేట, అదేవిధంగా మన పత్తిపాడు వాళ్ళని ఇన్ఛార్జీలను పిలిపించుకొని మొహం మీద వాళ్ళని ఉమ్మేసినట్టు మీకు సీట్ ఇవ్వను, మీరు పనికిరారు అని చెప్పి మొహం మీద చెప్పి పంపేసినటువంటి పరిస్థితి. అతను స్వలాభం కోసం, రాజకీయంగా బలోపేతం పట్టడం కోసం, అతను మళ్ళీ ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావడం కోసం తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలందరినీ ఈరోజు అన్యాయంగా బయటికి తరుముతా ఉన్నాడు. అదేవిధంగా అతను నమ్ముకున్న కార్యకర్తలను ఎంతోమందిని ఈరోజు రోడ్ల పాలు చేశాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటూ కాకుండా పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పటివరకు ఆయన ఏవైతే తప్పులు చేశాడో ఈ చేసిన తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా, అంటే గతంలో ఈయన అధికారంలోకి రావడం కోసం ఏదైతే ఓదార్పు యాత్ర అని ఒకటి చేపట్టి ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ మీద ముద్దులు పెడుతూ
ఈరోజు గుద్దులు గుద్దాడు. వీటన్నిటినీ కూడా ఆయన కవర్ చేసుకోవడం కోసం ఈరోజు ఒక కార్యక్రమానికి చేపట్టాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తోలేది. అయితే ఆ రోజు గతంలో మనం చూసినట్లయితే ఈరోజు మన భారతదేశంలో ఇటు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, అదేవిధంగా మన క్రిస్టియన్ సోదరులు కానీ ఎంతో పవిత్రంగా అభిమానించి భక్తితో గౌరవించే బైబిలు, ఖురాను, అదేవిధంగా మన భగవద్గీత, వీటి మూడిటితో సమానంగా ఆయన ఏదైతే మన మేనిఫెస్టో ప్రవేశపెట్టాడో ఈ మూడిటితో సమానంగా పోల్చి ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని ఒక అబద్ధపు మాట చెప్పి ఈరోజు భారతదేశంలోని ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ 3 ఏవైతే హిందూ, ముస్లిం, మైనార్టీ సోదరులందరి మనోభావాలను కూడా ఈయన ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏదైతే బైబిలు, ఖురాను, అదేవిధంగా మన భగవద్గీతతో పోల్చాడో దానిలో విషయాలు నేను కొన్ని అడుగుతా. ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. నేను అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు. తెచ్చాడా? యుద్ధ ప్రాతిపదికన మన పోలవరం పూర్తి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదుగా. మెగా డిఎస్సి తెస్తానన్నాడు. తెచ్చాడా? తేలేదు కదా. ప్రతి నియోజకవర్గంలో కూడా గిడ్డంకులు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఏర్పాటు చేశాడా? చేయలేదుగా. ప్రతి రేషన్లు కూడా డీలర్ల రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదుగా. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఈయన ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు ఓట్లు వేయాలి? అవును రాఘవేంద్ర, ఒకటి ఇప్పుడు ముప్పెట దాడిలాగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, రేపు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కూడా దాడి చేస్తున్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలి, ఎన్నికల హామీలు పెట్టిన అంశమే అదే వాళ్ళు అడుగుతున్నారు. మరోవైపు రెబల్స్గా మారుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లా ముప్పెట దాడి చేస్తూ ఆయన కట్టకపోయేది ఏంటంటే ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు మీరు దానికి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఒక ఆర్భాటంగా చేయలేని హామీలన్నింటినీ కూడా ప్రజలకు హామీల రూపంలో ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ గతంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వందల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం. వీటన్నిటితో పాటు కామన్గా ఉండే సంక్షేమ పథకాలను కూడా ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వీటన్నిటినీ కూడా నవరత్నాలు అనే ఒక నకిలీ రత్నాలు ఆ 9 పథకాల్లోనే అన్నీ ఎత్తుక్కోండి, అన్ని కులాల వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి, అన్ని మతాల వారికి ఇవే అని చెప్పాడు. సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశాడు. రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా తొంగలో దొక్కేశాడు. వీటన్నిటికి తోడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతను అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలెట్టిన ఈయన పరిపాలన ఈయన ఏం చేశాడు? అన్నా క్యాంటీన్లు వదిలేశాడు. పూర్తిగా అన్నా క్యాంటీన్ అనేది తీసేశాడు. అదేవిధంగా నిరుద్యోగత పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చదువుకున్న విద్యార్థులు ఎవరైనా చదువుకుందామంటే వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది ఈరోజు అంటే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి, యువతలో నిరుద్యోగత పెరిగింది, విద్యార్థులు చదువుకుందామంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పూర్తిగా నిర్వీర్యం చేయటమే కాకుండా ఈరోజు టీచర్స్ కానివ్వండి, అదేవిధంగా అంగన్వాడీ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్తో పోల్చాడో దానిలో పెట్టినటువంటి విషయాలే ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు రోడ్లు ఎక్కారు. ఇతను మమ్మల్ని మోసం చేశాడు, అధికారంలోకి రావడం కోసం మమ్మల్ని అందరినీ అడ్డు పెట్టుకొని ఇతను మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మమ్మల్ని పూర్తిగా విస్మరించాడని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు, రాస్తారోకలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఈరోజు అక్రమంగా కేసులు బనాయించాడు. అక్రమంగా వాళ్ళ మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చేసుకోవడం కోసమే
టీచర్స్ ఎక్కడైనా బాత్రూముల దగ్గర కాపలా చేపిస్తారండి? బాత్రూములు టీచర్స్ చేత బాత్రూములు క్లీన్ చేయించాడు. అదేవిధంగా వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టించాడు. వాళ్ళని ఎన్నో విధాల మానసికంగా హింస గురి చేసినటువంటిది. వాళ్ళ మనోవేదన చెప్పలేనిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ కానివ్వండి, అంగన్వాడీస్ కానీ చెప్పలేనటువంటి బాధ. ఇదే ధోరణిలో ఈరోజు అతని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గడప గడపకి వైకాపా అని చెప్పి వెళ్ళమన్నాడు. దానికి పట్టించుకునేవాళ్ళు లేడు. ఆ తర్వాత వై నీడ్ జగన్ ఎందుకు మనకు అవసరం అని చెప్పేసి ఒక పథకం చేపట్టి, ఒక కార్యక్రమం చేపట్టి జనాల దగ్గరికి వెళ్ళమన్నాడు. దానికి స్పందన లేదు. అదేవిధంగా ఇళ్ళకపోతే వీళ్ళు తన్ని తరుగుతున్నారా నాయన, ఇళ్ళకి వద్దులే మనం బజార్లో ఏదో రోడ్ షోలు చేసుకుందని చెప్పి సామాజిక బస్సు యాత్ర ఒకటి చేపట్టాడు. అది ఒక తుసి యాత్రకు మిగిలిపోయింది. ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు పోలేకున్నారు, వీళ్ళతోటి నాకు అవసరం లేదు, వీళ్ళు పోయి అడిగినా ఓట్లు ఎవడో వేయడు అని చెప్పేసి కొత్త మొహాలని తెర మీదకి తెస్తున్నాడు. ఈరోజు కొత్త మొహాలని క్లియర్గా తెర మీదకి తెచ్చేసి వీళ్ళైతే పాపం కొత్త వాళ్ళు కదా, అభం శుభం తెలియదు, పోతారు ఓటు అడుగుతారు. వాళ్ళు కూడా వీడు కూడా కొత్త వాళ్ళే, పాతోడు కాదు, వాడైతే తన్ని తరిమే వాళ్ళని చూసేవాళ్ళు. అవును, రియల్లీ అదొక విధానం. అయితే ఈరోజు ఎవరైతే వీళ్ళు ఇప్పటికే కొన్ని సీట్లు మార్చాడు, ఈ మార్చిన సీట్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పనా, అదే అంటే ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళని ఇంకొక కాన్స్టిట్యున్సీ కొంతమందిని మూవ్ చేశాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే మేము మా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఏమి ఎరగదీయలేకపోయాము, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీకి పోతే అక్కడ మమ్మల్ని పట్టించుకునేది ఎవడరా బాబు, మా దాంట్లో మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది అడ్డం తిరుగున్నారంట, మేము పాము అని చెప్పేసి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కొత్త పాత కలయికలతో మళ్ళీ జనాలందరినీ సరికొత్త నాటకానికి జనాలందరినీ మభ్యపెడుతూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కోసం ఈ కొత్త తరహా మోసానికి తెరలేపడంలో ఎటువంటి సందేహం లేదు. అవును, ఇప్పుడు మారుస్తున్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా తీసుకొస్తున్న వారి క్యాస్ట్ లేకపోతే సామాజిక వర్గాల గురించి మనకు ప్రస్తావన అవసరం లేదు. మారుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తం ముఖ్యంగా ఎస్సీలు, తర్వాత బీసీలు ఉంటున్నారు. ఎందుకు ఈ రెండు సామాజిక వర్గాల మీద దాడులు? గతంలో చూసుకున్నా కానీ దాదాపు ఎంతోమంది మీద దళితుల మీద దాడి చేశారు. దళితుల దమనకాండను మనం చూసాం ఈ 4.5 ఏళ్లలో. మళ్ళీ ప్రజాప్రతినిధులై సొంత పార్టీ వాళ్ళపైన కూడా ఈ వివక్ష చూపించడం ఎలా చూడాలి దాన్ని? రోజు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర సామాజిక వర్గాలు కనిపించవు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్క బానిసల్లాగే చూడటం అతనికి అలవాటు. అతను ఒక నిరంకుశ పాలన సాగించాలనేది అతను ఒక ధోరణి. వేరే చిన్న సామాజిక వర్గాల వాళ్ళు నాతోటి వచ్చి నా పక్కన కుర్చీలో కూర్చోకూడదు, నా ముందు కారులో తిరగకూడదు, నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా నా చెప్పు చేతల్లో నా కాళ్ళ కాడే కూర్చోవాలనేదే జగన్మోహన్ రెడ్డి పాలన, అతని యొక్క ఆలోచన. అతనితో పాటు అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి అతని సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కూడా అదే ధోరణితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ చెందినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి అవమానిస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక బీసీల ద్రోహి. దళితుల చేత అంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో ఎస్సీల చేత ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు గతంలో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీలకి ప్రత్యేకంగా 32 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కోసంగా 27 సంక్షేమ పథకాలు పెట్టారు. వీటన్నిటినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తీసిపడేశారు. అదే మనం చూసినప్పుడు సప్లాన్ కానివ్వండి, ఆదరణ పథకాలు కానివ్వండి, పెళ్లి కానుక కానివ్వండి, విదేశీ విద్యలు కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకొని పోతే ఈ 3 ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకే సంబంధించి దాదాపు 100 సంక్షేమ పథకాలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేశాడు. అంటే ఇతనికి బడుగు బలహీన వర్గాల మీద చాలా చిన్న చూపు. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా
బలపడకూడదు అనేదే ఇతని యొక్క ధ్యేయం. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలని, ఎస్సీ ఎస్టీలని తన ఇష్టానుసారంగా నచ్చితే సీట్లు ఇస్తున్నాడు, నచ్చకపోతే ఇంటికి పంపించేసి మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గాలని పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీని అన్నిటికీ మనం చూసినట్లయితే ఎక్కడైతే మీరు చూసినట్లయితే వైకాపా పార్టీ పార్లమెంటరీ ప్రెసిడెంట్, బీసీ ప్రెసిడెంట్స్ ఏడైతే ఉన్నారో అక్కడ అన్ని దిక్కులా కూడా వాళ్ళ మీద ఇంకొక లేయర్గా తన సామాజిక వర్గాల వాళ్ళని పెట్టుకొని 5 మంది సామంతరాజులను పెట్టుకొని ఆ సామంతరాజుల చేత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించబడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వైకాపాలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానివ్వండి, బీసీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎస్సీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డితో ఉంటే మాకు ఏ రోజుకైనా మాకు ఈ చాలా గండం, ఇతనితోటి కంటిన్యూ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచనలో పడి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మొత్తానికి వైసీపీ క్యాడర్లో అలుపుకున్న నైరాశ్యము. అయితే బీసీ ఎస్సీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక మీదట వైసీపీలో ఉండేందుకు కానీ, వైసీపీ నుంచి పోటీ చేయడానికి కానీ ముందుకు రాలేని పరిస్థితి అని చెప్పి మన విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.